ఈరోజు జాకోబ్ గారి బర్త్డే, ఎక్స్టెంట్ జాకోబ్ గారి బర్త్డే. చాలా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జాకోబనా. హ్యాపీ బర్త్డే. మంచిది. మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను 57 సంవత్సరాలు క్షేమంగా కాపాడి ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి స్తుతులు, స్తోత్ర వందనాలు. అలాగే ఈ సంఘములో సెక్స్టన్గా పనిచేయటకు కృప చూపినందుకు దేవునికి, పాస్టర్ గారికి వందనములు. నా కొరకు, నా కుటుంబం కొరకు సంఘమంతా ప్రార్థించమనవి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగము ఆదికాండము 8వ అధ్యాయము 1 నుంచి 12 వరకు చదువుకున్నాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మోయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాత కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చెను. 10వ నెల 1వ దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావనం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినముల తరువాత తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ, సంఘం అంతటికి యేసుక్రీస్తు నామములో వందనములు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. తిరిగి 2వ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె స్టెల్లా, జాకోబు గారి కుమార్తె స్టెల్లా గారు చదివినట్టు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధన. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ
తమ సొంత కార్యములని చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడెలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపగలనని అనుకొనుచున్నాను. దేవుని వాక్యము ఇంతటితో సరి. నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండే సమయం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ప్రభు స్వరాన్ని మనం వినగలుగునట్లుగా ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. అలాగూ మన మధ్యలో సహోదరి దీవెనమ్మ గారు, డీకన్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దీవెనమ్మ గారు. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అత్యంత కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మేము నిన్నటి వారమే నా ప్రభా, రేపేమి సంభవిస్తుందో మాకు తెలియదు నా ప్రభా. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి అల్పులమైన మమ్మల్ని నీ సన్నిధానంలోకి చేర్చి నేను స్తుతించి మహింపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఎన్నిక లేని వారము నా ప్రభా, ఒట్టివారం మట్టివారము నా ప్రభా. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గురించి వివరించిన కీర్తనాకారుడు చెప్పుచున్న రీతిగా ఈ దినాన మేము సజీవనముగా ఉన్నాం కనుక నిన్ను స్తుతిస్తున్నాము నా ప్రభా. అయ్యా మేము ఏ పాటి వారము నా ప్రభా, నీకు స్తోత్రం నా ప్రభా. అయ్యా గడ్డి పువ్వు లాంటి వారం, గడ్డి ఎండిన పువ్వు రాలును అంటున్నావు నా ప్రభా, నీకు స్తోత్రం. గత కాలంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ నీ కృప మాతో నాతో ఉంచిన ఆయన మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా నీ దాసుని ప్రార్థన, అయా విశ్వాసుల నాయన సంఘ కుటుంబాల ప్రార్థన మీరు అంగీకరించి అయా నాకు స్వస్థతనిచ్చినందుకు స్తోత్రం. అరికాలు మొదలుకు నన్నెత్తురకు స్వస్థత లేని నాకు నాయన మీరు స్వస్థత అనుగ్రహించిన దేవుడు అయినందుకు స్తోత్రాలు. అయా మీరు మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన ఆత్మను నీకు ఇచ్చేదను అంటున్నావు నా ప్రభా. అయా నేను నీ దేవుడినైందును, నువ్వు నాకు ప్రజలైందును అంటున్న ప్రభా, నీకు స్తోత్రం. మా దేవుడు నీవే నాయన, నీకు స్తోత్రం. నీవు తప్ప మరొకరు లేరు నాయన. లోకంలో ఉన్న అందరికంటే, అన్ని నామముల కంటే ఘనమైన నామం నీది కనుక నా ప్రభా, నిన్ను ఘనపరిచి స్తుతించి హెచ్చించుటకు నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించినారు నా ప్రభా. అయా నీకు స్తోత్రం. జరగబోచున్న నాయన ఆయా అంత్యకాల దినాల్లో నాయన అనేక సంభవాలు జరగబోచుంటున్నవి. వాటన్నిటి విషయంలో మీరు కృప చూపించండి నాయన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరాలని ఎద్దకు వచ్చిందని అంటున్నావు నా ప్రభా. అయా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, తనకు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపిస్తున్నంటున్న దేవుడు నా ప్రభా. అయా సంఘ కార్యక్రమంలో, సంఘంలో ఎటువంటి నష్టము, కష్టము, అవమానం, అపాయం జరగకుండా మీ కృప, మీ కాపుదల ఉంచి నాయన సంఘాన్ని భద్రపరచమని. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంచున్నాం నా ప్రభా. మీరు త్వరగా వస్తున్నారు నా ప్రభా. దుర్మార్గులు అనేక రకాలుగా నా ప్రభా మీ సన్నిధికి మమ్మల్ని దూరం చేయాలని అనేక రకాలు నాయన నాగాలు పనుచుంటున్నాగా నా ప్రభా. సాతాను క్రియలు నదులని యేసు నామమును మీరు కూలగొడుతున్నందుకు స్తోత్రాలు నా ప్రభా. ఈ దినము నాయన ఈ దాసుని ద్వారా మీరు వర్తమానం అందించిన ఇంటుండగా నాయన, నా తల్లి నా తండ్రి నన్ను మరచిన నీవు నన్ను మరవను విడువనన్న దేవుడు నా ప్రభా, నీకు స్తోత్రములు. ఈ దాసుని ద్వారా దాసునికి మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని ప్రభా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నా. నాకు ఇచ్చిన స్వస్థత ప్రతి బిడ్డకు మీరు కలగజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ వాక్యము నాయన మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందిన ఆయన 30 60 100 ఫలించలాగును సహాయం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన వేసినామని మిక్కిలి వినయమత వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా, దయచేసి ఇంకందరూ కూడా బైబిల్ తెరచి మన టెక్స్ట్ ఆదికాండం 8వ అధ్యాయము ఒక మాట చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. 8వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం నుండి 12వ వచనం వరకు, 7 నుంచి 12 బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి ఆ భాగాన్ని ప్రభు మహిమార్థమై చదువుదాం ప్రియులరా. 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 12 వరకు. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను.
మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురమొకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుకొనుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి పోవిడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. రైట్, క్రొత్త నిబంధనలో మన టెక్స్ట్ అందులోని ఒక్క వచనం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకే ఒక వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 21వ వచనం. 21వ వచనం బిగ్గరగా స్పష్టంగా అందరం కలిసి ఆ భాగాన్ని చూద్దాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరొక్కసారి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2025వ సంవత్సరం ప్రారంభ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, మొట్టమొదటి ఆదివారం ప్రియులరా. ఈ సంవత్సరానికి మొదటి ఆదివారం. 52 ఆదివారాలు వస్తాయి, అందులో మొదటి ఆదివారం. ప్రభు తన మహాకృప చేత గత సంవత్సరం ప్రారంభ ఆదివారం నుండి ఈ సంవత్సరం ప్రారంభ ఆదివారం వరకు మన SIU సంఘాన్ని, మనలను, మన కుటుంబాలను అందరినీ అన్ని పరిస్థితులలో ఆయన కాపాడుతూ సంరక్షిస్తూ ఆయనే ప్రధాన కాపరి అయి ఆయనే మనకు కృప చూపించాడు. నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచాడు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమున కలుగునుగాక. ఇవాల్టి ఆరాధనకు విచ్చేసిన అందరూ ధన్యులు, ఎంతో భాగ్యవంతులు. మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారం, పరిశుద్ధ యుకారిస్ట్ ఫెలోషిప్, హోలీ కమ్యూనియన్ కూడా మన ముందున్నది. అందులో పాలిభాగస్తులు అవుతున్న వారు నిజముగా భాగ్యవంతులు, ధన్యులు. ఈ ధన్యతను, ఈ భాగ్యం మనకిచ్చిన మన ప్రభువునకే ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘం అంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా ఈ నూతన సంవత్సర 2025 సంవత్సరపు శుభములు, శుభాకాంక్షలు, శుభాశిష్యులు అందరికీ తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, మంచిగా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మన దృష్టిని కేంద్రీకరిద్దాం. 2024 సంవత్సరం అయిపోయింది ప్రియులరా. 2025 క్రొత్త సంవత్సరంలోనికి వచ్చాం. వాస్తవంగా క్రొత్త, పాత అనేటువంటిది మన హ్యూమన్ ఫీలింగ్సే కానీ ఆకాశం క్రింద జరుగుతున్న వాటిలో ఏది ఏం కొత్త, పాత ఏమీ ఉండదు. ఎందుకనగా ప్రసంగి గారే ఆ మాట చెప్పారు. ప్రసంగి గ్రంథంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి. క్రొత్తగా సూర్యుని కింద ఏది లేదు, కాకపోతే మనము క్రొత్త, పాత అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ నిజంగా క్రొత్తదనం అనేటువంటిది, క్రొత్త ఆశీర్వాదాలైనా, క్రొత్త అనుభవాలైనా, అలాగూ మన జీవితంలో కొంగ్రొత్తతనం అనేటువంటిది మనం కలిగి ఉంటున్నాము అని అంటే అది యేసుక్రీస్తు ప్రభుని బట్టి. ప్రియులారా, యేసు ప్రభుని ఎంతగా మనము తెలుసుకున్నాం, యేసు ప్రభును, ఆయన గురించి ఎంతగా మన జీవితంలో మనము కలిగి ఉన్నాం, ఎంతగా కలిగి ఉన్నాం, ప్రభువుని ఎంతగా కలిగి ఉన్నాం, ప్రభువుని ఎంతగా మనం కలిగి ఉన్నాం.
ఆ కలిగి ఉండుటయే ఒక నూతనత్వం. అంతేగాని డేస్ ఇలాగే ఉంటాయి, సూర్యుడు అట్లే వస్తుంటాడు. స్పెషల్గా కొత్త సంవత్సరం అని కొత్తగా ఇంకొక రంగులో ఏం రాడు. చంద్రుడు అదే వేరే ఇంకొక చోట ఇంకొక రకంగా ఏముండదు. గాలి అట్నే ఉంటుంది, నీరు అట్నే ఉంటుంది, అగ్ని ఆకాశం పంచభూతాలు అన్నీ అట్లే ఉంటాయి. కాకపోతే క్రొత్తదనం ఏంటి అని అంటే పిల్లరా, కాగా ఎవడైనను, ఇప్పుడు మీరే చెప్పాలి, అందరూ చెప్పాలి అన్నమాట. కాగా ఎవడైనను ఎవరైనా సరే, హూ ఎవర్ హీ మే బి ఆర్ హూ ఎవర్ దే మే బి అంటారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, అది అన్నమాట, అది క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. అప్పుడు వాళ్ళ జీవితాల్లో పాతవి ఏవైనా ఉంటే గతించిపోయినట్లుగా క్రొత్తవి ఇదిగో సమస్తము క్రొత్తవైతాయి. అంటే ఇప్పుడు ఈ సమయాన నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నా, ఒక వ్యక్తి జీవితంలో అనగా నోవహు అన్నటువంటి వ్యక్తి, ఆయన జీవితంలో ఒక నూతనమైనటువంటి అధ్యాయము ప్రారంభమైతున్నది. అనగా తాను తన కుటుంబం అయితే కొత్త కుటుంబం ఏం కాదు, ఆయన భార్య, ఆయనకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు, వారికి 3 భార్యలు, అందరు కలిపి 8 మంది. 8 మంది ఇక్కడ వాళ్ళు ఎక్కడంటే కరెక్ట్ లైన్లో ఉన్నారు పిల్లరా. ఈ లైన్కు ఈ పక్క జీవితం ఒక రకం, ఇటుప్రక్క జీవితం ఒక రకం, ఇటుప్రక్క. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు చూసినటువంటి వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళను చూడడంలే. వాళ్ళు అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా వారు ఎంత దగ్గర సమీప బంధువులైనా వాళ్ళు నెక్స్ట్ కనపరాకుండా పోతున్నారు. అంతే, వాళ్ళతో ఇంకా అక్కడికి ఆగిపోతుంది. అనగా మనందరికీ తెలుసు ఆ పాయింట్ ఏంటి అని, ఆ కట్ ఆఫ్ పాయింట్ ఏంటి అని. జలప్రళయం ప్రియులారా, జలప్రళయంలో నోవహు తన కుటుంబం అంతటినీ ప్రభు దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆయన మాట ఆయన భార్య వినింది. వాస్తవంగా దేవుడు నోవహుతోనే మాట్లాడుతూ వచ్చినాడు. బాగా వినాలి ప్రియులారా, నోవహు భార్యతో మాట్లాడినట్టు వాక్యంలో మనకు కనిపించదు. నోవహు పిల్లలతో మాట్లాడినట్టు కనిపించదు. నోవహుతోనే మాట్లాడినాడు. నోవహు తన భార్యకు చెప్పినాడు. ఎలా చెప్పుకున్నాడో ఏమో, ఆ చెప్పుకునే తీరును బట్టి ఉంటుంది. ఈ సమయాన నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, చాలా డీప్గా ఉంటుంది ఇది, కొంచెం అర్థం చేసుకొని బాగానే. ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు ఈ లోకరీత్యా తాత్కాలికమైనవి ప్రియులరా. ఈ లోకరీత్యా అన్ని టెంపరరీ. ఎప్పుడు ఏ రోజు మనము టపీమంటామో ఏమైపోతామో మనకే తెలియదు. కాకపోతే యేసుక్రీస్తునందు మన బంధం శాశ్వతం. యేసుక్రీస్తునందు ఆయన రక్త సంబంధం అది సంపూర్ణం. కనుక ఆయనతో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మనం, క్రొత్త సంవత్సరంలోనికి వచ్చిన మనం, క్రీస్తునందున్న ఎడల మనము నూతన సృష్టిలో ఉన్న మనం మన బంధాలను మనము పెంచుకుంటానే పోవాలి. దయచేసి అర్థం చేసుకోండి, మన బంధాన్ని పెంచుకోవాలి ప్రియులరా, తెంచుకోవడం కాదు. చాలామంది తెంచుకునేదానికి ఎక్కువగా మనసు చూపుతా అంటారు. నేటి దినాల్లో మానవ సంబంధాలు బాగా డౌన్ అయిపోతూ వచ్చాయి, చాలా డిటరియేట్ అయిపోతూ వస్తున్నాయి. ఎంతకంటే అంత డౌన్ అయిపోతున్నాయి మానవ సంబంధాలు. మనకు తెలుసు, లాస్ట్కు భార్యాభర్త, నేను నా భర్త, నేను నా భార్య, నాకు పిల్లలు కలిగితే ఆ పిల్లలు అంతే, ఇంక ఎవరూ నాకొద్దు, ఎవరితో నాకు సంబంధం లేదన్నంతగా, అంత కంజెస్టెడ్గా, అంత కండిషనల్గా అక్కడికి దిగజారిపోయినాయి మన మానవ సంబంధాలు. పోనీ అట్లయినా వాళ్ళైనా సరిగా క్రమంగా ఉన్నారా? ఆ ఉన్న భార్యాభర్త అయినా ఏదైనా మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఉన్నందుకు అమ్మా నాయన్ను వదిలిపెట్టేసినారు రకరకాల కారణాలతో. ఏంటేంటో నిందలేసేసేసి అమ్మా నాయన్ను వదిలిపెట్టినారు. ఇంకా ఏంటేంటో నిందలేసేసి అందరితో కటాప్ చేసుకుంటా వస్తుంటారు. బంధాలు, అనుబంధాలన్నీ కూడా కటాప్ చేసుకుంటా వస్తుంటారు. అన్నీ చేసుకుంటాను. సరే, నీ భార్యతో లేకపోతే నీ భర్తతో లేకపోతే దేవుడిచ్చిన పిల్లలు
అక్కడైనా దైవ క్రమాన్ని బట్టి వాళ్ళకు ప్రార్థన నేర్పడమో, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం, ఇంటిలో అలాగూ వాక్యాన్ని చదువుకోవడం, పిల్లలకు ఉదయకాలముననే వాక్యం చెప్పడం, వాక్యం ఒక వచనమైనా వాళ్ళకు నేర్పించడం, రాత్రి వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడం, అనగా కుటుంబంలో అన్యోన్యత, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీగా, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఏమైనా ఉంటున్నటువంటి పరిస్థితి అదైనా ఉందంటే లేదు. అది కూడా ఒక స్వార్థం. నేను నా భార్య, నేను నా భర్త, నా పిల్లలు, ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? మన సంబంధాలు పెంచుకుంటూ పోతున్నామా, లేకపోతే తెంచుకుంటూ పోతా ఉన్నామా? తెంచుకుంటూ పోతే మిగిలేది ఏమీ లేదు, ఏమీ మిగలదు పిల్లరా. ఎవరికి ఏమీ కాదు, ఎవరు ఏం మిగలదు కూడా. తర్వాత దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పుకోవలసినటువంటి వారమే. దేవుడు మనల్నందరినీ ఈ గ్లోబ్లో అందరినీ, ఈ ప్రపంచంలో ఈ విశ్వమంతటిలో మనమందరము కలిసి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కలిసి ఉండాలి. మనం ఉండేటువంటిది కొంతకాలం. నిజంగా ఒకవేళ అప్పటి కాల పరిస్థితి ప్రకారం 1000 ఏండ్లు జీవించే కాలమే ఉంటే ఇప్పటికి కూడా ఇంకెట్టుండేదో పరిస్థితి. మహా అంటే 70-80 ఏండ్లకు వచ్చే లోపలనే నాకు వాళ్ళొద్దు, వీళ్ళొద్దు, ఇంకొకరొద్దు అని చెప్పేసి అన్నీ వదిలేసుకొని, వద్దు అసలు వాళ్ళు ఇట్లా మాట్లాడారు, వద్దు వీళ్ళు ఇట్లా మాట్లాడారు, వద్దు వాళ్ళొద్దు, వద్దు, ఇంక నేను అందరినీ వదిలిపెట్టేసిన, ఎవరు వద్దు అనుకుంటాడా, నేను నా భార్య, ఏదో నా పిల్లలు అనేటువంటి కాడికి వచ్చేసేసినాం. అక్కడ కూడా మనం ఏమన్నా మంచిగా ఉన్నామంటే అది కూడా లేదు. అంటే అన్నిట్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటున్నాం. ఇది నేను సవినీయంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. దేవుడు మనల్ని కోరినటువంటిది జస్ట్ ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. అలాగూ మన సంబంధాన్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఏమి ఇక్కడ ఏదో అంటే ఏమో అయిపోతుంది అనేటువంటిది ఏమి కాదు. దాంట్లో ఉన్న ఆనందం ఒకప్పుడు మన పితరుల జీవితాలు ప్యాట్రియార్కల్ లైఫ్ ఉండేటువంటి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి కుటుంబాలు పిల్లరా. కలిసి ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళు ఎంత మంచిగా ఉండేటువంటి వాళ్ళు. ఆ కలిసి ఉన్న కుటుంబాలను బట్టి కష్ట సుఖాలు కలిసి పంచుకునేవాళ్ళు, కలిసి సమస్య ఏదన్నా వస్తున్నాయి. కాబట్టి తద్వారా ఒక బలగం అలాంటి పరిస్థితులు అవన్నీ కూడా అలా వస్తున్నాయి. రాను మానవ క్రమంలో మనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇంకా ఎప్పుడు సెల్ ఫోన్ వచ్చి పడిందో, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా బాగా మనం ఎందుకంటే సెల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సెల్ ఫోన్ మనకు అనేక కొత్త విషయాలు తెలియపరుస్తుంది. దీని ద్వారా మన రిలేషన్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ కావాలి, పెరగాలి, ఇంకా మంచిగా మనం అన్నిట్లో బాగుండాలి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పూర్తి ఇంకా తగ్గిపోయింది. అస్సలు పిల్లోని చేతిలో సెల్ ఫోన్ పడిందంటే వాడు సెల్ ఫోనే. ఇంకా అమ్మగలే నా ఇంట్లో వాడికి, అమ్మాయి చేతిలో పడింది అంతే, ఇంకా అమ్మాయి ఆ సెల్ ఫోనే. ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు నేటి దినాల్లో అలా అయిపోయినాయి. అంటే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ను బట్టి మానవ సంబంధాలు మెరుగుపరుచుకొని గ్లోబల్గా మనమందరము మంచిగా ముందుకు సాగాల్సిన పరిస్థితులలో ఇవన్నీ, ఈ ఐక్యత అనేటువంటిది, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలన్నీ కూడా అలా దూరం ఒక్కసారి ఆలోచన చేయండి పిల్లరా. దీని వెనుక ఎవని యొక్క తంత్రం ఉంది? ఎవడు మనల్ని, మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు? ఎవడు మన ఆత్మీయ జీవితాలను పతనం చేస్తున్నాడు? ఎవడు మనం బాగా బ్రతికిన, బాగా ఉన్న మన కుటుంబాల ప్రేమ, అనురాగ, ఆప్యాయతలను ఎవడు ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్నాడు? ఏమైంది? ఎక్కడుంది? ఆ సమస్యకు మూలాన్ని కనుక్కుంటే, ఆ సమస్య మూలాన్ని కనుక్కొని ఆ మూలాలను మనం అధిగమించడానికి ప్రయత్నించాలి. కానీ మనకున్న వాళ్ళను పోగొట్టుకోవడం కాదు. వాళ్ళు సరిగా లేరు, ఇల్లు సరిగా లేరు అని చెప్పేసి అని పోగొట్టుకోవడం కాదు. బాగున్నాము కానీ ఎందుకో అట్లా అయిపోయినప్పుడు ఏంటి సమస్య, ఎందుకు వచ్చింది అనేటువంటి దాంట్లో మూలంలోకి వెళ్ళిపోయి కొంచెం ప్రేమ కనుపరిచి కొంచెం అలా మన సంబంధాలు మెరుగుపరుచుకుంటే అది మనకు ఎప్పటికీ మంచిది. దేవుని వాక్యం చెప్పిన మాట,
తెంచుకుంటూ పోతే ఎవరూ మిగలరు పిల్లరా, ఎవరూ మిగలరు. ఇక్కడ మనం వాక్యంలో మనం చూసినప్పుడు టైం అవుతుంది కాబట్టి నేను మీకు ఈ పాటికి మీకు అర్థమైంటుంది. మన సబ్జెక్ట్ ఇవాళ కూడా ఏంటంటే మనకున్నటువంటి ఆత్మీయంగా మన టైటిల్ అలాగూ పెంచుకుంటావా తెంచుకుంటావా, పెంచుకుంటావా తెంచుకుంటావా. కొత్త సంవత్సరం అమ్మా నాయనతో కలిసి నువ్వు ఎవరైనా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఏ స్థాయి అయినా కావచ్చు, ఫస్ట్ అమ్మా నాయన ఆశీర్వాదం లేనిది ఏమీ జరగదు. అమ్మా నాన్న ఆశీర్వాదం లేకుండా నేనేందో ఇంకొకటి అంటే నువ్వు ఎంత డామ్ డూమ్ అయినా డుస్కే. అమ్మా నాయన ఆశీర్వాదం ఫస్ట్ అమ్మా నాయన దగ్గరికి వచ్చి అమ్మా నాయనతో ఫస్ట్ నువ్వు కాంప్రమైజ్ కా. అమ్మా నాయనతో కలిసిపోయేటువంటిది ఈ వాక్యం విన్న తర్వాత అది నేను చెయ్యను, నేను చేయలేను అని చెప్పేసి అనిగినంటే ఇంకా దేవునికి లెక్క ఒప్ప చెప్పుకునేదానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా అలాంటి ఫ్యామిలీస్ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయాల్లో జాగ్రత్తగా మనము సరిగా పెంచలేనప్పుడు, మనము సరిగా జాగ్రత్తగా వాళ్ళను ఎప్పుడో కంట్రోల్ చేయాల్సినప్పుడు కంట్రోల్ చేయలే, ఎప్పుడో వాళ్ళను ఎక్కడ ఏ విధంగా వాళ్ళని చేసుకోవాలో చేయలే. ఈ పొద్దు చేయి దాటిపోయింది, ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కంట్రోల్లోకి రావాలి, ఇప్పుడు చెప్పినట్టు వినాలంటే ఎక్కడైతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎందుకంటే అమ్మా నాన్న ప్రేమ అది అపారమైన ప్రేమ. ఆ అపారమైన ప్రేమను దయచేసి తల్లిదండ్రులు కనుపరచాలని కఠినత్వాన్ని దూరం చేసుకొని ఆ ప్రేమను కనుపరిచి అపారమైన ప్రేమను పిల్లలను దగ్గరికి తీసుకొని అందరూ కలిసి, ఎందుకనగా ప్రభు రాకడ సమీపమవుతున్నది పిల్లరా, చాలా దగ్గరికి వస్తున్న సమయంలో మనమందరము రేపు ప్రభు సన్నిధిలో అక్కడ మనం కనపరావాలి. అక్కడ కనపరాకుండా మన పిల్లలు వాళ్ళు నరకం లేకపోతే ఏంటిది, లేకపోతే తల్లిదండ్రులు నరకానికి పోయి పిల్లలు పరలోకానికి వెళ్ళి ఏంటి పరిస్థితి, లేకపోతే భర్త పరలోకానికి వెళ్ళి భార్య నరకానికి పోతే ఏంటి పరిస్థితి. అంటే మన బంధాలు అనుబంధాలు ఇక్కడికేనా, ఇంత తాత్కాలికమా, ఇంత దయనీయమా, ఈ జీవితపు కాలపు మట్టికే ఇంత బంధాలు, ఇంత అనుబంధాలు, దీనికోసం ఇంత ఆరాటాలైతే మనుషులు అందరికంటే దౌర్భాగ్యులము అని చెప్పేసానండి వాక్యంలో. చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ప్రభు మనల్ని అలా కోరలేదు సుమా. లోకంలో మిగిలినందరూ ఎవరన్నా వేరే భావాలు, హ్యూమన్ ఫీలింగ్స్ అలా ఏంటన్నా ఉన్నాయేమో కానీ దేవుడు తన పిల్లలు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన పిల్లలు, అలాగూ తనను రక్షకునిగా కలిగి ఉన్న తన పిల్లలు ఎప్పుడు కలిసి ఉండాలని బంధాలను పెంచుకుంటూ, బంధాలను పంచుకుంటూ క్రీస్తు ప్రేమలో సాగిపోవాలనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ తెంచుకుంటూ ఆగిపోయి ఎక్కడో ఒకరితో ఇద్దరితోనో అక్కడే స్టాగ్నెట్ కమ్మని, అక్కడే నువ్వు ఆగిపోమ్మని చెప్పేసి అని వాక్యం చెప్పలేదు సుమా. అందుకే మనవి చేస్తూ ఉన్నా, నోవహు గారి జీవితంలో ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా ఆ మహానుభావుడు. వాళ్ళను ఎంతగా అంటే వాళ్ళకు చెప్పి అంతగా చెప్పినా తన బంధువులైనటువంటి వారు, మిగిలినటువంటి వారు వినలే. కాకపోతే ఆయన చేసినటువంటి తన కృషి, తన విశ్వాసం, నోవహు దేవునితో నడిచినటువంటి విధానం, దేవుని కృపకు పాత్రుడైన విధానంలో తన భార్యను పూర్తిగా నమ్మకం కలిగించినాడు. తన భార్యకు నమ్మకం కలిగించినాడు. అందుకే ఆమె నోవహు చెప్పిన దాంట్లో ఎక్కడా డీవియేట్ కాకుండా 120 years కనిపెట్టుకున్నారనమాట. 120 సంవత్సరాలు భర్త చెప్తుంటే వినడం మామూలు విషయం కాదు. 3 కొడుకులు పుడితే ఆ 3 కొడుకులు పెద్దోళ్ళు అయినారు. వాళ్ళేం చిన్న పిల్లలు కాదు, వాళ్ళు వయసు వచ్చింది, వాళ్ళకు వివాహాలు కూడా. కాబట్టి అంత పెద్ద షేము, హాము, యాపేతు పిల్లలను దేవుని వాక్యం అనగా దేవుడు చెప్పాడు, నైనా జరగబోతున్నది, ఇది జరగబోతున్న ప్రళయము, జరగబోతున్న భయంకరమైన ఆ మారణ హోమం, జరగబోతున్నటువంటి అందరూ చచ్చిపోయే పరిస్థితులు, చాలా గందరగోళం అయిపోతుంది, ఆ ప్రళయం వస్తుంది అని చెప్పేసానంటే వాస్తవంగా ఆ పిల్లలు అక్కడున్నటువంటి స్నేహాలు, పరిస్థితులను బట్టి అనాలి. ఏమని? ఎందుకంటే అప్పుడున్న కాలం గందరగోళపు కాలం.
దేవుని యందు భయభక్తులు లేని కాలం, భయంకరమైనటువంటి ఆ అక్రమ సంబంధాలు కలిగినటువంటి కాలం అది, వాయి వరసలు లేనటువంటి కాలం అది. భయంకరంగా లాస్ట్కి ఏంటంటే హోమోసెక్షువాలిటీ కూడా దిగజారిపోయినటువంటి భయంకరమైన లోకం కాలం అది. అప్పట్లో మొదలైంది పిల్లలు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు, అంత దిగజారిపోయినటువంటి మానవ ఆ యొక్క ఆత్మీయ పతనమైనటువంటి జీవితాలు. ఆ పరిస్థితులలో ముగ్గురు కొడుకులు అనాలి, ఏంటి డాడీ నువ్వు చెప్పేది అండి. ఇప్పటి కాలంలో అయితే పిల్లలు అంటారు, మనం అనిపించుకుంటా అన్నాం కూడా. అంటే ఏంటి అసలు అని వాళ్ళకి ఎంత తెలిసినట్టుగా సెల్ ఫోన్ జ్ఞానం ఒక్కరో తెలుస్తానే తల్లిదండ్రులను కూడా ఓవర్లుక్ చేస్తూ మాట్లాడతారు, ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. సరే ఏమంటే పిల్లలు కదా అని క్షమించుకొని తల్లిదండ్రులకున్న అపారమైన ప్రేమలో క్షమించుకొని పోతున్నారు కాబట్టి అయిపోతుంది. పిల్లలు ఎప్పుడు అలా మాట్లాడరు. మీరు తల్లిదండ్రుల కంటే ఎప్పటికీ అంటే అమ్మే, నాన్నే, వాళ్ళ తర్వాతనే ఇంకా మీరంతా కూడా ఎవరమైనా ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తర్వాత. ఓకే, నెక్స్ట్ గుర్తు పెట్టుకుందాం. సో షేము హాము యాపేతులకు ఆ సంబంధాలు నేర్పించినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని ముగ్గురు వాళ్ళ అమ్మ నాన్న ప్రకారం వచ్చినారే, అది హ్యాట్స్ ఆఫ్ ఆ కుటుంబం పిల్ల. వాళ్ళ ముగ్గురే కాదు, నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కొడుకులంటే ముగ్గురు కొడుకులను దేవుళ్ళకి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ముగ్గురు కొడుకులను దేవుళ్ళలోనికి తెచ్చుకున్నాడు. వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యి ముగ్గురు కోడళ్ళు ఇంటికి వచ్చినారు. కోడళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దేవుళ్ళలోనికి తెచ్చుకోవడం ఇది చాలా కష్టమైన విషయం. నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే ఒక్క కోడలతోనే ఇంకా మనం ఆరాటాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఒక్క కొడుకు ఒక్క కోడలతోనే ఈ కాల పరిస్థితులు అంతే. ఉండేది ఒక కొడుకేళ్ళండి, ఒక కూతురు అల్లుడు ఉంటారు. ఇంకా కొడుకులే పుడితే మంచిదేమో, ఇంకొక కొడుకు ఆ ఒక కొడుకుతోనే అని చెప్పి అన్నీ అయిపోతుంటాం. కూతుర్ల విషయంలో కూడా ఇంకొక వేరే ఫీలింగ్స్ పెట్టుకునేటువంటి మానవ లోకం మన పరిస్థితులు అలాంటి దరిద్రపు ఆలోచనలు అన్నమాట. స్త్రీల విషయంలో దరిద్రపు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి కొంతమంది ఉంటారు అట్లా. కానీ మంచిది కాదు. దేవుని వాక్యం, దేవుని పిల్లలు, క్రైస్తవులమైన మనం ఆ విషయాల్లో వీటిని అధిగమించడం. మనకు కుమారులైనా ఒకటే, కుమార్తెలైనా ఒకటే. కుమార్తెలు ఈ ప్రపంచంలో దయచేసి సందర్భం వచ్చింది, వాక్యాన్ని బట్టి చెప్తున్నాం పిల్లరా, సమానము. కుమారులు సమానం, కుమార్తెలు సమానం, అన్నిట్లో సమానమని చెప్పి అలాగూ నిరూపించినటువంటి ఏకైక ఆత్మీయమైన గొప్ప గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. మరొక్కసారి నైనా హల్లెలూయా, మరొక్కసారి బాగా హల్లెలూయా. చాలా చోట్ల చాలా రకాలుగా నేను వాటిని మాట్లాడడం లేదు, కానీ డీవియేషన్స్ తీసుకొని వచ్చి డిఫరెన్సెస్ తీసుకొని వచ్చినటువంటిది లోకం ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం సమానం అని చెప్పేసి ఈక్వాలిటీని తీసుకొని వచ్చేసి అలాగూ అన్నిట్లో కూడా ఈవెన్ ప్రాపర్టీ విషయంలో కూడా ఈక్వాలిటీ తీసుకొని వచ్చి అలా చాటి చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. అనగా సమాజ స్థాపనన్న, సమానత్వం అన్న అలాంటి ఆ భావాలు అవన్నీ కూడా మనలోనికి రావాలి అని అంటే అవి ప్రాక్టికల్గా వాటిని ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్లోనికి తెచ్చుకున్నప్పుడే వాటిని యేసుప్రభువు వారు చేసి చూపించారు పిల్లరా. అందుకే ప్రపంచం యేసయ్య వైపు చూసింది, ఆయన సిలువ వైపు చూసింది. అదే కారణం, వేరేది ఇంకోటి కాదు. మిగిలిన వాళ్ళందరూ చెప్పినారు చేయలే. యేసుప్రభువు వారు ఏది చేశారో అదే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు. ఆయన చెప్పింది చేశారు, చేసిందే చెప్తూ వచ్చినారు. అందుకే లోకం యేసయ్య వైపు చూసింది పిల్లరా. నేటి దినాల్లో మనం కూడా చాలామంది ప్రపంచంలో ఈరోజు ఆదివారం ఉంది. ఈరోజు ఆదివారము కొన్ని లక్షల మంది, మామూలుగా అయితే ఆదివారం ఆరాధనలో ప్రపంచమంతా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రపంచమంతా ఈరోజు ఆరాధనలో ఉంటారు. కోట్ల మంది ప్రజలు ఆరాధనలలో ఉంటారు. అందరు కూడా వాక్యం అందించే వాళ్ళే లక్షల మంది ఉంటారు. చిన్న చర్చి దగ్గర నుంచి పెద్ద చర్చిల వరకు కూడా
వాక్యం అందించేటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో ప్రపంచమంతా అందరూ యేసు ప్రభుని గురించి మాట్లాడతారు. యేసయ్య ఇలా, యేసయ్య ఇలా, యేసయ్య ఇలా అంటారు. అలా ఆయన గురించి, ఆయన సుగుణాల సంపన్నుడని అలా ఆయన గురించి చెప్తాం. కానీ నిజంగా యేసయ్యలాగా నేనేంటి, యేసు ప్రభులాగా నేను జీవిస్తున్నా, ఆయన ప్రేమలో నేను అలాంటి ప్రేమ కలిగి ఉన్నానా, ఆయన జీవితంలో నేను అనగా యేసు ప్రభులాగా యేసు ప్రభుని గురించి ఎంతైనా మాట్లాడమంటే మాట్లాడతాం, ఎన్ని వందల వేల లక్షల ప్రసంగాలు చేయమంటే చేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ యేసయ్యలాగా కనీసం కొంతలో కొంతైనా నా బ్రతుకులో లేదా నా కుటుంబ జీవితంలో నాకు ఎదురైన పరిస్థితులలో యేసయ్యలాగా ఐ హ్యావ్ టు లివ్ లైక్ జీసస్, అట్లీస్ట్ కొంతలో కొంత ఆయనతో నేను పోల్చుకోలేను, ఆయనలాగా నాకు కాదు, కానీ ఆయనలాగా నేను ఉండడానికి కొంతలో కొంతైనా మన జీవితంలో మనం అది ఉందా? అందుకే మనవి చేస్తా ఉన్నా. నోవహు ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు పిల్లరా, టైం ఇది బాగా వినాలి. నోవహు ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు 3 కోడన్లను ప్రభువులోకి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. 3 కోడన్లు వాళ్ళ భర్తల మాట విన్నారు. అలాగూ నోవహు భార్య నోవహు మాట వినింది. అలాగూ తన పిల్లలు అందరూ కూడా కలిసి ఒకే మాట మీద ఒకే విశ్వాసంతో ఉన్నారు. ఇలాంటి ఫ్యామిలీస్ మనం చూస్తామా నేటి దినాల్లో? చూడగలమా? కలిగి ఉన్నామా మనం? ఒక్కసారి మన కుటుంబాలు మనమే ప్రశ్నించుకుందాం పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి. ఇంటికి పెద్ద చెప్పితే అలాగూ భర్త చెప్పినప్పుడు భార్య వినే పరిస్థితులు, భర్త మాట పైన నమ్మకత్వం కలిగి అలా విని ఆమె కూడా పూర్తిగా భర్త ఏ ఆత్మీయమైనటువంటి దేవుని మార్గంలో నడుస్తున్నాడో అదే మార్గంలో నడిచే పరిస్థితి ఇవాళ మనము కలిగి ఉన్నామా? పిల్లలు కుమారులు కలిగి ఉన్నారా? ఇదిగో మా అమ్మ మా నాయన నిజంగా వాళ్ళు దేవుని యందు భయభక్తుల్లో నడుస్తున్నారు, మేము వాళ్ళ మార్గంలో నడవాలి అనేటువంటిది ఆ కుమారులలో అలా ఉందా? నేటి దినాల్లో వాళ్ళకు వచ్చినటువంటి భార్యలు, అలాగూ కోడలు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు కూతురులే. కోడళ్ళు అంటే కొత్తోళ్ళుగా ఉన్నారు. ఎవరైతే తన కోడళ్లను కూతుర్లుగా భావించుకుంటున్నారు. ఎప్పుడు కూడా బైబిల్లో మనం చూస్తే నయోమి, ఋతు గ్రంథంలో చూస్తాం పిల్లరా, నయోమి అమ్మ తన కోడల పేరు ఏం పేరు? రూతు. నా కుమారి అంటది. ఎప్పుడైనా నాకు 2-3 సందర్భాలు చూస్తాం. నా కుమారి అలా కుమార్తెగా భావించుకుంటామే, అల్లుడిని కొడుకుగా చూస్తామే. ఆ మానవ సంబంధాలు అవి అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రేమ వేరు, ఆప్యాయతలు వేరు. ఆ ఇంటిలో కొంచెమున్న ఎంతో తృప్తి. అన్నీ ఉండాల్సిన అవసరం లే. పెద్ద బిర్యానీలన్నీ తీసుకొని వచ్చి 10 రకాల బిర్యానీలు ఉంటే ఇంట్లో నెమ్మది లేకుండా ఎడమొహం పెడమొహం ఉంటే ఏం ప్రయోజనం? ఆ బిర్యానీలన్నీ కూడా వేస్టే. కొంచెమున్న ఆ ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు కలిగి ఉన్నటువంటి హ్యావింగ్ దట్ ఎక్స్పీరియన్స్, ఆ క్రిస్టియన్ లివింగ్ అండ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్, అది కన్నా మనం కలిగి ఉంటే దాన్ని మించినటువంటి తృప్తి మరొకట్లేదు నాయన. నిజంగా నోవహు లాంటి ఫ్యామిలీ మనం కలిగి ఉన్నామా? ఇప్పుడు నోవహు ఒక కట్ ఆఫ్ పాయింట్లో నిలబడ్డాడు. ఈ పక్కన రెండిటికి మధ్యలో ఉన్నాడు. తన ఫ్యామిలీని అంతా రక్షణలోనికి తెచ్చుకున్నాడు. మిగిలిన వారు రాలేదు. ఇప్పుడు అక్కడ ఒక మంచి ఉదాహరణ, నేను ఈ 2 విషయాలు చెప్పి ఇక్కడ మనకు టైం అయింది, ఆగిపోదాం పిల్లల. ఎంత బాధపడుతున్నాడంటే ఓడలోనికి వచ్చిన తర్వాత నోవహు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెలు, బంధువులు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు రాలే, చాలా బాధపడుతున్నాడు. ఆ సమయంలో అయిన తర్వాత అంతా అయిపోతానే జలప్రలయం అంతా అయిపోయింది. 8 మంది మాత్రం సేఫ్ అయినారు, అంతవరకు బాగుంది. ఇప్పుడు నోవహు ఒక పని చేసినాడు పిల్లరా. ఆ పని 7వ వచనం చదవండి. నిన్న 8వ అధ్యాయము ఆదికాండం 7 నుంచి చదవండి ప్లీజ్. ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను.
మరియు నీళ్లు ఈ నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటా మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. రైట్, చాలు ఒక్క నిమిషం. మొట్టమొదట ఇక్కడ ఒక మంచి ఆత్మీయమైనటువంటి ఒక ప్రయోగం ప్రియులారా. ఇది సైంటిఫిక్గా కూడా, దిస్ ఈజ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అంటారు. సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. నోవహు ఓడ కట్టడం సైంటిఫిక్, హిస్టారికల్. అలాగూ దీని వెనక దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కనుక థియలాజికల్ కూడా. కాబట్టి అన్నీ అందులో మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు తాను ఒక కాకిని బయటికి పంపిస్తున్నాడు. 150 డేస్ అయిపోయింది, 150 దినాలు. నెక్స్ట్ దిగి వచ్చినప్పుడు బయటికి ఏంటి, ఎందుకనగా సీల్ చేసింది దేవుడే. అలా డోర్ తీసుకొని బయటికి వచ్చేదానికి లేదు. ఆ ఓడ తలుపు దేవుడు సీల్ చేసినాడు. ఏమున్నా ఒక చిన్న కిటికీ, ఆ కిటికీ గుండా తొంగి చూడాలే తప్ప ఏం జరుగుతుంది ప్రపంచమని చాలా విచిత్రమైన అనుభవాల ద్వారా నోవహు ఆయన ఫ్యామిలీ వచ్చినారు. ఇప్పుడు ఆ చిన్న కిటికీలో నుంచి ఒక కాకిని బయటికి పంపించినాడు పిల్లరా. బయటికి పంపిస్తే కాకి బయటికి వెళ్ళి మళ్ళీ ఏమన్నా వచ్చింది తిరిగి అన్నటువంటిది వాక్యంలో ఉందా? వచ్చిందనైనా రాలే. ఇప్పుడు బాగా వినాలి. అంటే ఆ కాకి లక్షణం ఏంటంటే అది బంధాలను పెంచుకునే టైప్ కాదు. అది బాగా వినాలి. దేవుని యొక్క సృష్టిలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు దేవుడు ఎందుకొరకు వాటిని పెట్టాడు, వాక్యంలో కూడా వాటిని ఎందుకు రాయించాడంటే అప్పుడప్పుడు దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి మనము మార్గము విడిచిపోయాం, తప్పుదారిలో ఉన్నాం. అట్లీస్ట్ ఇదిగో సృష్టిలో కలగచేయబడినటువంటి ఈ వస్తువులను చూసి, అవి వస్తువులే ప్రియులరా. పక్షి ఒక వస్తువు, అలాగూ జంతువు ఒక వస్తువు, అవి ఆత్మ లేనటువంటివి. కాబట్టి వాటిని చూస్తే మనము దేవుని యొక్క ఆయన నిత్యత్వము యొక్క, ఆయన దేవత్వము యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామని, అట్లయినా మనలో మొత్త మార్పు వస్తుందని ఒక చిన్న చీమను చూపిస్తాడు దేవుడు, ఒక పక్షిరాజును చూపిస్తాడు దేవుడు, ఒక పావురాన్ని చూపిస్తాడు దేవుడు, ఒక పిచ్చుకను చూపిస్తాడు, ఒక కాకిని చూపిస్తాడు. సుమా, ఇలా ఎందుకు చూపించాడంటే మన సంబంధాలు, మానవ సంబంధాలు, వాటిని చూసేనా మనము మార్పు చెందాలి. దేవుడు డైరెక్ట్గా ఇంకా ఆయన పనిష్మెంట్ ఇవ్వడం మొదలు పెడితే ఎవరని తట్టుకోలేం. కాబట్టి ముందు ఆ పిచ్చుకను చూసి నేర్చుకో, ఒక పాడైన పగిడి కంటెను చూసి నేర్చుకో. కీర్తనకారుడు అంటాడు 102వ కీర్తనలో ప్రియులరా 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. 6-7 వచనాల్లో 102వ కీర్తన 6-7 వచనాలు దయచేసి ఒక చదవండి, అంటే స్పీడ్గా చెప్పు. 102వ కీర్తన ప్రియులరా, కీర్తనకారుడు అన్న మాట, నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకోలే. ఇప్పుడు దయచేసి నా వైపు చూడండి పిల్లరా. ఎందుకు ఆయన తన్ను తాను, ఆ కీర్తనాకారుడు తన్ను తాను ఆ మాట తీసుకున్నాడంటే, నా జీవితంలో దేవా నేను ఒక గూఢబాతు దాని లక్షణాలను గురించినటువంటి ఇంతకుముందు చెప్పిన. అందుక తన్ను ఎందుకు పంచుకున్నాడంటే తన సమస్య, తనకున్న లైఫ్ దేవుడు చూపిస్తున్నాడు. ఇదో దావీదు, నీ జీవితం ఇప్పుడు ఒక గూఢబాతులాగా, యువర్ లైఫ్ ఈజ్ నౌ లైక్ ఎ పెలికాన్ ఇన్ ద విల్డర్నెస్, యువర్ లైఫ్ ఈజ్ నౌ లైక్ అన్ వోల్ ఇన్ ద డెజర్టెడ్ ప్లేస్. ఇప్పుడు నీ జీవితము ఒక పగిడి కంటే, అనగా ఒక గుడ్ల గూబ, పాడైన స్థలములలో అలా ఉంటున్నటువంటి ఒక గుడ్ల గూబలాగా ఉంది. ఎందుకంటే నీ జీవితం అట్లుంది. నీ జీవితం ఎట్లుందంటే రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి ఒక పిచ్చుక. యువర్ లైఫ్ ఇస్ లైక్ ఎ స్పారో, ఒక పిచ్చుకలాగా ఉంటారు. కారణం ఏంటంటే అలా వచ్చేసింది నీ జీవితం. ఇప్పుడు వాటిని చూసి దేవుడు ఒక పిచ్చుకను ఎలా కాపాడతాడో, పాడైన స్థలముల్లోని ఒక పగిడి కంటే
అలా తన బంధుత్వాన్ని పెంచుకుంటూ తన భర్త రాకపోతే ఎలా కీచ్ 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 అని అరుస్తుందో దేవుడు నేర్పుతా ఉన్నాడు దావీదుకు. దావీదు, నీ కుటుంబంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ భార్యలతో నీకు సమస్య, నీ పిల్లలతో నీకు సమస్య, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీకు హై బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, నీ అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దీని ద్వారా నీవు భోజనం చేయటమే మర్చిపోయే పరిస్థితి వచ్చింది, నువ్వు వచ్చేసి చాలా బాధలో దుఃఖంలో ఉన్నావు. అలా దావీదు, అలా కీర్తనకారుడు ప్రార్థన చేస్తా వస్తూ ఉన్నాడు కూడా. నేను భోజనం చేయుటకే మర్చిపోయి ఉంటున్నానంటాడు. నా మూలుగుల శబ్దం వల్ల నా ఎముకలు నా దేహాన్ని అంటుకొని ఉన్నాయి ప్రభు అని అంటాడు. ఆ సమయంలో తాను వాటితో పోల్చుకుంటాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు వాటిని చూపి, ఇదిగో నీ ఇంట్లో ఇలా ఉంటున్నాయి మానవ సంబంధాలు, ఇదిగో నీ పిల్లలు, దావీదు నీ పిల్లలు సరిగా లేరు నాయనా, నువ్వు వాటిని చక్కబెట్టుకో. ఇదిగో పాడైన స్థలంలో ఒక పగిడి కంటే అరుస్తా ఉంది, తన భర్త కోసం ఆరాట పడుతుంది, కీచ్ కీచమంటుంది. తన భర్త వస్తేనే దానికి క్షేమం, తన భర్తతో కలిగి ఉంటేనే దానికి ఆనందం, తనకు ఆరోగ్యం, తనకు క్షేమం. తన భర్త లేకపోతే ఆ పాడైన పగిడి కంటే అది ఏడుస్తూనే ఉంది. అది రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్నటువంటి ఒక పిచ్చుకలాగా ఇదిగో నీ సంబంధాలు, నీ పరిస్థితులు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి దావీదు వాటిని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చి నా పరిస్థితి ఇట్లుందని కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు దావీదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్టు. పిల్లరా, అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మరొక్కసారి నైనా హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే 102లో ఒక అడవి ఒక పెలికాన్తో, ఒక స్పారోతో, ఒక ఓల్తో తన జీవితాన్ని పోల్చుకున్నటువంటి దావీదు 103లోనికి ఎంటర్ అవుతాడు. 103కి ఎంటర్ అయితేనే వెంటనే 103లో ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను, ఇప్పుడు చెప్పాలి, మీరే చెప్పాలి, నా అంతరంగమందున్న సంఘమంతా చెప్పాలి, నా అంతరంగమందున్న సమస్తమా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఇప్పుడు దేంతో పోల్చుకుంటున్నాడు? పక్షిరాజు. ఎందుకు పోల్చుకున్నాడు? పక్షిరాజు, దేవుడు నా జీవితాన్ని మార్చేసినాడు, నా బ్రతుకు పక్షిరాజు జీవితం. ఇప్పుడు పక్షిరాజు హై లివింగ్ స్టాండర్డ్స్ కలిగినటువంటి పక్షి. అలాగూ ఒక ఫ్యామిలీ అని అంటే ఎలా ఉండాలో, ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూస్ ఏంటి, ఆ కుటుంబంలో ఉన్న ప్రేమ, అనురాగ, ఆప్యాయతలకు, ఆ కుటుంబ జీవితానికి, ఒక సంసారానికి, ఒక కాపురానికి నిలువెత్తు నిదర్శనం ఒక పక్షిరాజు. అందుకు దేవుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తే పక్షిరాజు యవనం వలె, దేవా నా యవనాన్ని క్రొత్త చేస్తున్నావు, ఇప్పుడు మేలుతో నా హృదయాన్ని నీవు నింపుచున్నావని చెప్పేసని యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించాడు. పిల్లరా, ప్రియ సంఘమా, ఈ సమయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నా. ఎందుకోసం రానంటే ఈ పక్షుల్లో నుంచి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాలు ఆ విధంగా ఉంటాయి. సరే, టైం లేదు, ఇక్కడ మనం కొంచెం ఆగిపోదాం. ఎందుకంటే మన సబ్జెక్ట్ వాళ్ళ తెంచుకుందామా పెంచుకుందాం. ఒక పక్షిని ఆయన పంపించినాడు, నోవహు గారు బయటికి పంపించినారు. బయటికి పంపించిన పక్షి మళ్ళా వచ్చిందండి, రాలే. ఎందుకు రాలే? ఏం బ్రదర్ విక్టర్ గారు, ఎందుకు రాలేదంటే అది కాకి కనుక అంతే. ఇంకా ఎందుకు రాలేదంటే ఇంకా ఏముంటే అది కాకి అంతే. కాకి కాబట్టి రాలే. ఎందుకు? దాని లక్షణం అది. దానికి సంబంధాలు అవసరంలే, దానికి ఇతరత్ర వేరేలే. తన స్వార్థం, బాగా వినాలి పిల్లల, తన స్వార్థం. నేను బాగుంటే చాలంతే, నాకు ఆహారం ఉంటే చాలు, నా వరకు నేను హ్యాపీగా ఉంటే చాలు, ఎవరు ఎట్లా పోతే నాకేమి. అన్ని రోజులు మహానుభావుడు 150 రోజులు ఓడలో పెట్టుకొని దానికి బువ్వ పెడితే ఎవరికి? కాకికి. బాగా వినాలి, ఇప్పుడు కాకి ఒక కాకి లేదు. ఇప్పుడు ఎన్ని కాకులు ఉన్నాయి లోపలికి పోయినప్పటికీ?
2 కాకులు తీసుకున్నాడు. ఒకటి మగ కాకి, ఒకటి ఆడకాకి. సో మేల్ అంటే ఫీమేల్ 2 తీసుకున్నాడు. ఆయన రెండింటిని పెట్టినాం. పంపించేటప్పుడు రెండింటిని ఎందుకు పంపాలి అని చెప్పేసి అని ఒక కాకిని, అది మరి ఆడకాకి బయటకు పోయిందో మగ కాకి, ఏ ఉదన్నా కానీ కాక అది ఏ కాకో బయటికి పోయింది. మొత్తానికి ఆడు కాక మగ కాకో బయటికి పోయిన కాకి ఒకవేళ ఆడు కాకినే బయటికి పంపించినాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వెళ్ళిపోయిన కాకి ఏమండి కొంచెమన్నా కృతజ్ఞత అండి, 150 రోజులు బోబెట్టి 150 రోజులు దానికి ఆహారం పెట్టి కాపాడినాడే, పక్కనే 150 రోజులు కలిసి మరో కాకితో సహజీవనం చేసిందే, అలా కలిసి అలా ఉండిందే 150 రోజులు సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ పెట్టి ఎట్లా విడిచిపెట్టబుద్ధి అయిందండి. అరే నా భర్త ఆడున్నాడు, నా భర్త ఆడ ఉంటే నా భర్తను ఇప్పుడు ఈయన పెద్ద ఆయన నన్ను ఒక పర్పస్తో ఒక ఎక్స్పెరిమెంట్తో నన్ను బయటికి పంపించినాడు. బయటికి పంపిస్తే ఆ యజమానికి ఆయన దగ్గరికి నేను మళ్ళా వెళ్ళాలి, ఇదిగో నా భర్త లేకపోతే ఇదిగో నా భార్య ఆ ఓడలో ఉంది, నేను మళ్ళా పోవాలి అనేటువంటి కనీసపు ఆలోచన కూడా లేకపోతే, ఒకవేళ నేటి దినాల్లో మీరు ఏమైనా అనుకోండి, ఎంతన్నా తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, భార్యాభర్తల విషయాల్లో కలిసి దేవుని, అందులో ముఖ్యంగా చర్చెస్లో, అందులో ముఖ్యంగా క్రైస్తవులంగా అనిపించాం. బయట సమాజం, బయట లోకం వాళ్ళని గురించి ఇంకేమనలేం. కానీ ఇంతగా వాక్యము, ఇంతగా మనం అన్ని తెలిసి, ఇంతగా మనము దేవుని పిల్లలం అనిపించుకుంటూ, ఇంతగా ఉంటూ భార్యాభర్తలు సరి అయినటువంటి పరిస్థితులకి లేకపోతే ఇంకా కాకి కంటే దరిద్రం మంది, కాకి కంటే దరిద్రం. అందుకే నేను సవినయంగా మనవి చేస్తున్నా, ఆ సంబంధాలు పెంచుకునేదానికి ఒక జీవితం పడుతుందండి. ఏదైనా సరే ఒక జీవిత కాలం కావాలి, ఒక జీవిత కాలం కావాలి అవసరం. అలా చివరి శ్వాస కూడా కావచ్చు. ఒక అలా సంబంధాన్ని పెంచుకుంటూ పోవాలంటే తెంచుకునేదానికి జస్ట్ ఈవెన్ 10 minutes చాలదు, ఒక 1 hour చాలు. ఈ మందిరాన్ని కట్టుకునేదానికి మనకు సంవత్సరం పైన పడింది. అందరము కలిపి ఎంతో ఐక్యతతో, ఎంతో ఒక సాహసంతో, ఒక పట్టుదలతో, ఒక ఐక్యతతో మనకు ఎదురుపడినటువంటి ఒక సవాలు, ఒక ఛాలెంజ్. మన కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేటప్పుడు, మన ఈ మందిరాన్ని కట్టుకునేటప్పుడు అందరం కలిపి ఏకమై ఇంతగా చేసుకున్నాం. అనగా మన బంధాలు ఆ దినాన పెంచుకున్నాం, అలాగూ పంచుకున్నాం. కష్ట సుఖాలు, మనకు ఏర్పడిన నిందలు, మనకు ఏర్పడిన అవమానాలు, మన పోలీస్ స్టేషన్లు, మిగిలిన పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో మనకు జరిగినటువంటి వాటన్నిటిలో కలిసి పంచుకున్నాం కష్ట సుఖాలు అందరం. అలా మనం ఆ బంధాన్ని, క్రీస్తు బంధాన్ని పెంచుకున్నాం. అలా ముందుకెళ్తే ఈరోజు ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాం. దీన్ని పోగొట్టుకోవడానికి జస్ట్ 1 day చాలు, 1 day చాలు. పోగొట్టుకునేదానికి 1 day చాలు, అంతే. మళ్ళా తిరిగి కావాలనుకుంటే కష్టం. మళ్ళా నాకు కావాలండి ఆ తర్వాత పశ్చాత్తాపడితే కాదు సుమా, పశ్చాత్తాపడినే కాదు. దేవుని వాక్యం చెప్పిన మాట ఎందుకోసమనంటే ఒకే ఒకటి టైం అయింది, ఇక్కడ ఆగిపోతున్నాం ఇంకా, ప్లీజ్. మొదటి వారం ఏమనుకోవద్దు. యెరూషలేం దేవాలయంలో వీళ్ళందరూ వచ్చేసినారు. యెరూషలేం దేవాలయము ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి మొట్టమొదటి యెరూషలేం దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇజ్రాయేలీలు కొట్లాడుకొని 12 గోత్రాలు ఏమైపోయినారు ప్రియులరా? విడిపోయినారు. 2 ఒక పక్కకు, 10 ఒక పక్కకు పోయినారు. ఒక పక్కకు పోతానే ఏమైపోయింది? చాలా. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఏమైనా బాగా వినాలి. కలిసి ఉన్న పరిస్థితులు ఉండి ఏమనంటే, ఎన్నిసార్లు దేవుడు ప్రవక్తలతో మాట్లాడుతూ వచ్చినా, ఇప్పుడు ఎవరు చేయబోతున్నారంటే, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులో భాగమై దేవుడు అనేక మందిని పంపించేస్తున్నాం. త్వరలోనే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఆయన రాకడ సందర్భంగా, ఆయన 2వ రాకడ సందర్భంగా ఇజ్రాయేలు జాతి మొత్తం ఏకంగా పోతుంది. నో యూదా, నో ఇజ్రాయెల్.
రెండిటిని, రెండు తునకలు వీటిని ఏకం చేస్తాను ఇజ్రాయేలు పర్వతముల మీద అని యెహెజ్కేలు ప్రవచనం అక్కడ ఉంటున్నది ప్రియులారా. వాళ్ళని ఏకం చేసేది దేవుడే. ఏకం ఇలా పోగొట్టుకున్నారు ఈ రోజుటికి. రెండో విషయం ఒకటి చెప్తా. యేసుక్రీస్తు ప్రభు నాటి కాలం యెరూషలేం దేవాలయం ఉందా లేదా? యేసు ప్రభు ఉండేటప్పటికి ఉందా లేదా? యెరూషలేం దేవాలయం ఉంది. దేవాలయంలోనికి ఎన్ని గుంపులు వచ్చి పడిపోయినాయి. దేవుడు చెప్పిందేంది, వీళ్ళు తెచ్చి పెట్టుకున్నదేంది? దేవుడు చెప్పిన నియమమేమి, పద్ధతి ఏంది, ఆయన వాక్యమేమి? కానీ వీళ్ళు ఏం చేసినారు? ఎవరండి ఈ సద్దూకైలు, ఎవరండి ఈ పరిసయ్యులు, ఎవరండి హేరోదీయులు, ఎవరండి మిగిలినటువంటి వీళ్ళు? ఆ శాస్త్రులు మొట్టమొదటి నుంచి ఉన్నారు, ప్రధాన యాజకులు మొట్టమొదటి నుంచి ఉన్నారు, దైవ క్రమంలోను. వీళ్ళందరూ మధ్యలో వచ్చినటువంటి బ్యాచ్లు, వీళ్ళంతా కూడా బ్యాచ్లు కాదు, గుంపులు. వీళ్ళు ఈ గుంపులు వచ్చి దేవాలయాన్ని, దేవాలయపు శాంక్టిటీని పాడు చేసినారు. పాడు చేస్తే సరే, ఒరే పాడు చేసినారు, వాళ్ళను దూరం చేసుకోవాలి. కానీ ఎవరైతే దేవాలయాన్ని పాడు చేస్తున్నారో ఆ వ్యక్తిని దూరం చేయాలి. మూలాన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని, నిజం తెలుసుకొని, ఎవరి ద్వారానైతే ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తిని దూరం చేయాలి, ఆ కుటుంబాన్ని దూరం చేయాలి. ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, అదే దేవుని యొక్క వాక్యం చెప్పిన మాట కూడా అదే. అలా సంఘానికి ఇబ్బంది కలిగించిన వాళ్ళను పౌలు గారు ఆ మాటే అంటారు, అలా చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే వీళ్ళందరూ కలిసిపోయినారు. సద్దూకైలు, శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకులు, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఒకటే, పరిసయ్యులు అందరూ కలిసిపోయి అందరూ కలిపి యేసుప్రభుని సిలువేస్తారు. యేసుప్రభుని సిలువేసేదానికి ఈ గుంపులండి. మళ్ళీ ఒకరంటే ఒకరికి సరిపోదు. పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు. సద్దూకైలు ఒక్కడుంటే పరిశీలుడు ఉంటారు. ఈవెన్ టచ్ కూడా కారు వాళ్ళు, చేతులు కూడా కలుపుకోరు వాళ్ళు. వాళ్ళకు అందరికీ దేవాలయం కావాలా. దేవాలయం పేరు చెప్పుకొని, దేవాలయంలో పదవుల పేర్లు చెప్పుకొని, దేవాలయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు కొనసాగించుకుంటూ, దేవాలయాన్ని బట్టి మేము ఇదేం చెప్పుకున్నటువంటి సద్దూకైలు, పరిసయ్యులు లాస్ట్కు యేసుప్రభును సిలువేసి ఏం చేసుకున్నారు పిల్లరా? 70వ సంవత్సరం ఏమైపోయింది? దేవాలయము కంప్లీట్గా. ఈరోజు దేవాలయం ఉందా? మీరే చెప్పండి పిల్లరా, ఉందా? ఎప్పుడు పోగొట్టుకున్నారు వీళ్ళు? క్రీస్తు శకం 70వ సంవత్సరం పోగొట్టుకున్నారు నాయనా, బాగా వినాలి. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 2025వ సంవత్సరం. దగ్గర దగ్గర వచ్చేసేసి 1900 సంవత్సరాల చరిత్ర ఉంది. దేవాలయం ఉందా? లేదు. అందుకే తెంచుకోవడం చాలా ఈజీ, పడగొట్టుకోవడం ఈజీ అయిపోయింది. మళ్ళా దాన్ని తిరిగి రెస్టోర్ చేసుకోవాలంటే ఒక జీవిత కాలం, ఒక యుగం, దేవుని దృష్టిలో ఒక యుగం. సాక్షాత్తు యేసుప్రభువే ఇంటర్ఫీర్ అయి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, ఆయన తన పరిశుద్ధమైన దేహాన్ని పగించుకొని, ఆయన సిలువలో మరణించి, ఆయన సమాధి చేయబడి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయి, ఆయన మళ్ళా తిరిగి రెండోసారి రాబోదు. ఆయన పంపినటువంటి పరిశుద్ధాత్ముడు, అలాగూ పరిశుద్ధాత్ముని యొక్క యుగములో మనమందరం, ఆయన నాటిన దీప స్తంభాలు సంఘాలు, అలాగూ ఆ సంఘాల్లో మనమందరం ఇలా కొనసాగుతూ ఉన్నాం. మళ్ళీ ప్రభు రాకడలో వధువు సంఘంగా ఏకమై అలాగూ ప్రభుని ఎదుర్కొనేదానికి ప్రభువే ఈ యొక్క దేవాలయపు సమస్య ఆయనే తీర్చబోతున్నాడు రేపు. అలాగూ నెక్స్ట్ ఇజ్రాయేలును యూదాను కలిపేటువంటి ప్రాబ్లం కూడా సాక్షాత్తు యేసుప్రభే సాల్వ్ చేయబోతున్నాడు. మన వల్ల కావడంలే. ఎందుకంటే దేవుని వాక్యంలో జరిగిన యథార్థ సత్యాలు మీ గమనంలోనికి తెస్తున్నా. అందుకే మన జీవితాలను చివరిగా నేను మీకు మనవి చేస్తున్నా పిల్లరా, పెంచుకుందాం, ప్రేమను పెంచుకుందాం. నోవహు కాకిని పంపించినాడు, రాలంతే. ఒక పావురం పంపించినాడు, ఒకే ఒక నిమిషం ఆగిపోదాం పిల్లరా. ఆ పావురమే 3 సార్లు అదే పావురాన్ని పంపించినాడా? ఒక్కొక్కసారి ఒక్కొక్క పావురాన్ని పంపించినాడా? అమ్మా, అదే ఆ పావురమును అని ఉంటుంది చూసారా? ఆ దినములలో, లూకాసు వార్త 2, ఆ దేశములో, చరిత్ర ఇది, హిస్టరీ, వాస్తవం ఇది.
ఆ గొర్రెల కాపరులు, ఆ శిశువు, అన్ని దేవుడు చెప్పిన కరెక్ట్ నికార్సేని పావురం కూడా ఒకే ఒక్క పావురం మొదటిసారి పంపించినారు, వచ్చింది తిరిగి. ఆయన తన చేతుల్లో పట్టుకొని మళ్ళా లోపల పెట్టుకున్నాడు మహానుభావుడు. మళ్ళా పంపించాడు 7 రోజులు ఆపి, మళ్ళా వచ్చింది. ఆ తిరిగి వచ్చినప్పుడు ఒలీవ చెట్టు తీసుకొని వచ్చి ఇచ్చింది. మళ్ళా పంపించినాడు 7 రోజులు ఆపి, మళ్ళీ తిరిగి రాలే. ఎందుకోసం అంటే నేర్పించింది, ఎంతవరకు పాఠం నేర్పించాలో దేవుడు చెప్పినంత చెప్పి ఆ పావురం తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించింది. కారణం పావురము గనుక. పావురాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ ఆగిపోదాం, సమయం లేదుగా. పావురము పెంచుకుంటూ పోయింది విలువలను, పెంచుకుంటూ పోయింది ఆ యొక్క ప్రేమ బంధాన్ని. కాకి తెంచుకుంటా పోయింది. కాకి నోవహ్ అంటే ఏమాత్రము గౌరవం లేదు, కృతజ్ఞత లేదు. తన భర్త అంటే ఏమాత్రము అసలు ఈవెన్ తన ఊహల్లో కూడా కన్సిడర్ చేసేదానికి లేదు. ఆ కాకి వెళ్ళిపోయింది, మళ్ళా తిరిగి రాలే. కళ్ళు మూసుకుందాం ప్రియులరా, దయచేసి కళ్ళు మూసుకుందాం. అందరూ వారి యొక్క సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ఇవాళ ప్రభు మనతో మాట్లాడిన మాట ఫిలిప్పీ పత్రిక 2:20. యేసుక్రీస్తు కార్యములను ఎవరునూ చూడుట లేదు. యేసు ప్రభు కార్యాలు చూడడం లేదు ప్రియులరా. మనం ఎక్కడున్నాం? సహోదరుడా, సహోదరి, చివరిగా మీకు నేను అప్పీల్ చేస్తున్నా. ప్రారంభ ఆదివారం, పరిశుద్ధ ఆదివారం, దయచేసి సంవత్సరం మనకు ప్రేమ కావాలి నైనా, ఐక్యత కావాలి. ప్రేమ కావాలి, ఐక్యత కావాలి. ఐక్యత, ప్రేమ రెండు ఒకదానికొకటి క్రీస్తునందు మన బంధాలు పెంచుకుంటూ పోదాం, క్రీస్తు రక్త సంబంధీకులంగా. అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభా. కొన్ని మాటలు మీరు మాకు తెలియపరిచారు. ఇంకా చాలైన అనేక విషయాలున్నాయి. సొలొమోనును గురించిన, దావీదును గురించిన విషయం తండ్రి, మీ చిత్తమైతే వచ్చే వారాల్లో వారి జీవితాల ద్వారా అనేక పాఠాలు మేము నేర్చుకున్నటకు కృపదాయిచ్చే. నీ వాక్యం విన్న నీ పిల్లలందరూనైనా ఇక మీదట తండ్రి, నోవహు కుటుంబం వలె క్రీస్తు కేంద్రిత కుటుంబంగా అందరూ నైనా దీవించబడి వర్ధిల్లుటకు సహాయం చేయమని, ఎస్ఐయు సంఘం వధువు సంఘమై నీ కుమారుని రాకడ కొరకు ఎత్తబడేటువంటి సంఘంగా ఉంట కృప పాలించమని యేసు నామముననే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2025 సంవత్సరపు మొట్టమొదటి పరిశుద్ధాదివారపు ఆరాధన. ఇంతమందిగా మీరందరూ వచ్చి ప్రభును స్తుతించి ఆరాధించినందుకై ఇట్టి కృపను మనకిచ్చిన ప్రభువునకే మహిమ, స్తుతి యుగ యుగములు కలుగునుగాక. ఆరాధనకు విచ్చేసిన అందరికీ కూడా, ప్రియ సంఘం అంతటికి మరొక్కసారి నూతన సంవత్సర శుభములు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడమైన గొప్ప దేవా, మా జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, నీకు వందనములు ప్రభువా. తండ్రి, కొంత నైనా కొన్ని పరిస్థితులు నైనా సేవా పరిచర్యలో విస్తారమైనటువంటి ప్రత్యేక బాధ్యతలు ఎదురు కావడంతో కొంత ఆలస్యమైనది. నైనా మీరు సమస్తము చూచుచున్న దేవుడో, నీ పిల్లలు తిరిగి వారి ఇంటికి వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారిని నింపి పంపండి నాన్న. ప్రభు బల్ల కొరకాయ్ నైనా హోలీ కమ్యూనియన్ కొరకై సిద్ధపడిన వారు యోగ్యమైన రీతిలో చేయుటకు కృపదాయిచ్చేయండి. ఎస్ఐయు సంఘములోని అందరినీ, అన్ని కుటుంబాలను మీరే దీవించి కాపాడినాను. నీ రక్షణలో ఫలింపచ్చే. త్వరలో మా కొరకు రానై ఉన్న ప్రేమామయుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమి యందును నెరవేర్చబడును కాక.
మానుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే. నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక మొట్టమొదటి పరిశుద్ధాదివారపు ఆరాధన పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన యేసయ్య సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.